హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో గీత పాప కోసం వంట చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా నేను పప్పు మిగిలింది, తెలుగు ఉపయోగించి సాంబార్ చేస్తున్నా దాంతో. ఎందుకంటే 2 వంకాయలు బెండకాయలు అన్ని ఉన్నాయి, అట్లా చేస్తామనుకో బాగుంటుంది కదా అని చెప్పేసి అన్ని కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కంటిన్యూగా నర్సీపట్నం వీడియోస్ పెట్టేద్దాం, ఓకేనా? మా నాన్న అయితే పక్కన వేసుకుంటాను. ఇది కూడా నేను పప్పు మిగిలితే మీరేంటి పారెత్తరా చెప్పండి, అవలేనా సాంబారే చేసుకుంటారు. మా నాన్న వైజాగ్ కదా అది, అందుకోసం అదంతా క్లాసిక్ ఫ్యామిలీ అన్నమాట. ఏమిటంటే కూతురికి పాయసం పెట్టాను, సాంబార్ ఇప్పుడు ఎచ్చబెట్టినా చెప్పండి. పప్పు మిగిలిపోయింది, సాంబార్ చేసుకోరట. అమ్మాయి అక్కడదా నాయన. ఇంకా మా నాన్న అయితే నేను ప్రసాదం కూడా తీసుకొచ్చారు కదండి, అదైతే ఇప్పుడు అతనే స్నానం చేసి మొక్కుతున్నారు అనమాట. మాక్సిమం మా కోమట్ల ఇంట్లో అందరూ కూడా మగవాళ్ళే దీపాలు పెడతారు. యజమాని ఇంటికి పెడితే దీపం మంచిదని అంటారు. మా డాడీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఎక్కువ మా డాడీయే పెడతారు అనమాట. మా అమ్మ దీపం మమ్మీ చేస్తుంది. ఒకప్పుడు మా ఆయన కూడా బాగానే పెట్టేవారండి, బట్ ఈ మధ్య అయితే అవ్వట్లేదు. అది మ్యాటర్. నిజం చెప్పు, ఎప్పుడయ్యింది? కావాలన్నయ్యా ఉన్నాడే. ఇట్లయితే నేను పాపకి జడ్లే వేస్తాను, దానికి స్కూల్ టైం అయిపోతుంది. అందుకోసం ఇంకా దానికి బాక్స్ కట్టాలి, అన్నం తినిపించాలి, బోల్ పని ఉంది. లెనీష్ అయితే మా డాడీ వాళ్ళతో వెళ్ళిపోద్దట వైజాగ్. బాయ్. బట్టలు సర్దుకోలేదు నీకు? ఉండిపోయి తెల్లి కొనమని తాతకి. తాత కొను. ఇప్పుడే బయలుదేరిపోతాను రాలు, అది కూడా వెళ్ళిపోతుంది అట. వాళ్ళతో చెప్పులు వేయలేదట, అవి కూడా కొంటారు అట్లే. వేగంగా జాగ్రత్తగా ఉండే, తెల్లుండి వచ్చి తీసుకొస్తాను. అలాగేనా? పాలు బాటిల్ తీసుకెళ్ళలేదు? అక్కర్లేదా? అక్కర్లే. వెళ్ళైతే బాయ్. అయితే బాయ్. చూడు, బాయ్ అమ్మ. ఈడు వచ్చేద్దాడు షార్ట్ గాడు. బాయ్. అలాగే బాయ్. ఫోన్ చేయండి. రోడ్డుకి వెళ్తారు అనమాట, అది తెంకేయట్లేదు. బాయ్. అది చూసారు అలా చెప్తుందో. ఎందుకు ఏడుస్తావు నువ్వు? తాత వెళ్ళిపోయాడో తెలుసా నిన్న? లేదు, వచ్చేస్తాడు. ఏడకు వెళ్దుమా, ఎల్లుండి వెళ్దాము, సెలవులు ఉన్నాయి కదా, ఎల్లుండి వెళ్దాంలే. ఏడకు. ఓలమ్మ. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఏటి కావాలి? తాత కావాలా? మామేట అన్నాడు, మంచోడు కాదు. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అలిగావు? తాతి కాదు, మామ నాకు టాబ్లెట్స్ తెచ్చాడు దగ్గు జలుబు ఉందని. అలిగిసిందిరా ఇప్పుడు, బాటిల్ ఇసిరిసింది. ఎందుకే? బాగా యాస్కలు అవుతున్నాయి పెద్ద అవుతుంటే. ఏటైంది ఇప్పుడు? ఎక్కడికి? గొప్ప గేరండి దీనికి, మధ్య పెరిగిపోతుంది. చూసారా, ఉయ్యాలు కూర్చొని అలిగిందనమాట. ఏటి కావాలే లేని? మా ఆయన అయితే లంచ్కి వచ్చేసారనమాట. చక్కగా సాంబారు అన్నీ పిండి. మొన్న అమ్మమ్మ అయితే కట్టారనమాట నా కోసం. నాకు చాలా ఇష్టం పిండడం, సాంబార్తో పిండడం చాలా బాగుంటుంది. సో ఆ కాంబినేషన్ లో ఈరోజు ఫుడ్ ఎంజాయ్ చేస్తుండదు. గీతకైతే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిందండి, ఏడుస్తుంది వాళ్ళ తాత వెళ్ళిపోయారని. ఏటైంది? రమ్మను, అక్కకి రమ్మను. గీత అక్కని తీసుకురా. ఏటైంది? ఏటైంది? ఏట్రా మాట్లాడు ఫస్ట్. ఎప్పుడు ఆడకూడదు మీ అమ్మలా.
ఏదో మధ్యలో నేను ఏడ్ చేశాను. ఏడ్ కావాలమ్మా? తాత డబ్బులు ఇచ్చాడు ఏటని కొనుక్కుందమా? ఏంటి ఎందుకు ఏడుస్తాను చెప్పు. అక్క ఎందుకు ఏడుస్తుంది అడుగు. అబ్బా కూడా వచ్చేసి మళ్ళీ తిరిగి గౌన్ తిప్పు, మళ్ళీ తిరగలేని గౌన్ తిప్పు, గౌన్ తిప్పు. అది అలాగే ఏడిసింది తెల్లారి. ఎంతకి కానీ పళ్ళకోలే. నీకు తాత అంటే ఇష్టమా గీతకా? ఓస్ తీసుకొచ్చింది అలా అక్కడ ఎంత క్యూట్గా. ఏడకమ్మా తెచ్చావు నువ్వు వంద పక్కన. ఏడ గీత ఏడకో. టైం అయితే 7:30 అలా అవుతుందండి. సో బట్టలు అయితే చూడండి ఎంత కుప్పు ఉందో. యాక్చువల్గా మొన్న ట్రిప్కి వెళ్ళాం కదా పండక్కి, అక్కడైతే ఏం వాష్ చేయలేదనమాట. అన్ని ఇంటికి పట్టుకొచ్చేసాను. డైలీ వేసుకునేవే వాష్ చేసేదాన్ని, కొత్త బట్టలు ఏవి చేయలేదు. సో దానివల్ల చాలా ఎక్కువ అయిపోయాయి ఇక్కడికి వచ్చిన తర్వాత వాషింగ్కి. బట్ ఎలాగో ఒకలాగా అన్ని ఎండిపోయాయి. ఇప్పుడైతే కూర్చొని మడిపెడతా, నేను మా తమ్ముడు కూడా. ఎలాగో ఖాళీగా ఉన్నాడు కదా మనకి హెల్ప్ చేస్తాడు. సో ఇది అండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ మధ్య అయితే లాంగ్ లెంత్ వీడియోలు అయితే తీయడం అవ్వటం లేదు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు లెంత్ పెంచండి అక్క వీడియోస్కి అని చెప్పేసి. సో మ్యాక్సిమం నాకు వీలైనంత వరకే షూట్ చేస్తున్నాను అనమాట. కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి నాకు. సో దానివల్ల కొంచెం వర్క్ బిజీలో ఉండిపోతున్నాను. ఇక్కడ నుంచి మ్యాక్సిమం లాంగ్ లెంత్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మీ అందరి కోసం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. స్వీట్ డ్రీమ్స్.